జగజ్జనని అయిన దుర్గామాత ఈ రోజున ఒక మెరుపు మెరిస్తే ఎంత వెలుగ్గా ఉంటుందో అంతటి తేజోమయమైన రూపంతో సింహం భుజాలపై భీషణంగా కూర్చుని తన 8 చేతుల యందు వివిధ రకాల ఆయుధాలను ధరించి రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులను బంగారు రంగు చీరలో సాక్షాత్కరిస్తుంది. ఇంద్రుడి సింహాసనం ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నం చేయడం ప్రారంభించారు. దేవతలను హింసించేవారు. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలందరూ పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు. ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్తుతించమని సూచించాడు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్తుతించగా లక్ష్మీ, సరస్వతి, గౌరీ ఈ ముగ్గురి శక్తి కలిసి చండిగా మారిందట. అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించింది. రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువై ఉందని చెప్తారు. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారని చెప్తారు. నిత్యం భక్తులతో కళకళ్లాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుజత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని చెప్తారు. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం. పంచతీర్థాల్లో ఒకటిగా చెప్పే హరిద్వార్లో ఉన్న ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల్లో చండీ హోమం నిర్వహిస్తారు. చండీదేవిగా దర్శనమిచ్చే జగన్మాత కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా తెల్ల నువ్వులు కలిపి చేసిన బెల్లం పొంగలి, వడలు నివేదిస్తారు. ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే.